Hello everyone. In previous lecture we are discussing about what is inheritance and what are the types of inheritance and what is the syntax for the inheritance, and also see the example for single inheritance program. And now let us discuss about what is an array and how to declare an array and how to initialize an array and what are the types of an array and వాట్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ టూ డైమెన్షనల్ అరే. ఈ లెక్చర్లో మనం ఏం నేర్చుకుంటామండి, ప్రీవియస్గా అయితే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూసాము, అలాగే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసాము. ఈ లెక్చర్ వచ్చేసరికి మనం మొత్తం ఎరే యొక్క కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఎరే అని దేన్ని అంటారు, అసలు ఎరేని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, మెమరీ లొకేషన్స్ ఎలా ఎలకేట్ అవుతాయి ఎరేకి, అసలు రేంజ్ ఏంటి, నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి, ఓకేనా అండి. నెక్స్ట్ ఈ అరేలో సమ్ టైప్స్ ఉంటాయి, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 మల్టీ డైమెన్షనల్ అని. 2 డైమెన్షనల్ అరేని అసలు ఎలా యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తాము, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటో ఈ టాపిక్ అంటే ఈ వీడియో లెక్చర్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఈజ్ ఏ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. హోమోజీనియస్ మీన్స్ ఒకే రకమైన, ఓకేనండి, డేటా ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒకే టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని, అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ కమ జే కమ కే, లేదా A1 A2 A3 A4 A5 A6, ఇవన్నీ కూడా ఇంటీజర్ టైపే, కాకపోతే నేమింగ్స్ అనేవి డిఫరెంట్, ఓకేనండి. సేమ్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని మనం డిక్లేర్ చేయడానికి ఒకే ఒక నేమ్, సింగిల్ నేమ్తో మనం డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే అరేస్ కాన్సెప్ట్ అండి. ఎందుకు అరేస్ కాన్సెప్ట్ యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను అండర్ ద సింగిల్ డేటా టైప్, ఇంటీజర్ టైప్. 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే 100 నేమింగ్స్ అనేవి ఇవ్వాలి. అలాగే 100 వేరియబుల్స్కి నేను వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి. ఇది నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మధ్యలో నేను ఒక కామా మిస్ చేసినా, లేకపోతే కంటిన్యూషన్లో ఒక నెంబర్ మిస్ చేసినా, నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ కౌంట్ చేసుకోవాలి, ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎక్కడ ఏది మిస్ చేసినా అన్నీ చెక్ చేసుకుంటూ రావాలి. అంటే రాయడము టైం టేకింగే, అలాగే ఎర్రర్ డిటెక్షన్ కూడా నాకు టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి అలా నేను సేమ్ డేటా టైప్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అనుకున్నప్పుడు నాకున్న అడ్వాన్స్డ్ కాన్సెప్టే అరేస్ అండి. అరేస్ ఈజ్ ఏ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. అంటే హోమోజీనియస్ అంటే ఒకే రకమైన, ఓకేనండి. అలా నేను వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అరేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ అదే చెప్తున్నాను, అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ సెపరేట్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ వాల్యూ. అంటే నేను మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఒక సింగిల్ వేరియబుల్కి ఇచ్చుకోవచ్చు. వేరే వేరే వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయని అవసరం లేకుండా అండర్ ది అరే కాన్సెప్ట్ యూస్ చేసి నేను ఒకే ఒక నేమ్తో మల్టిపుల్ వాల్యూస్ అనేవి నేను అసైన్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటండి, అరేస్. టు డిక్లేర్ అన్ అరే డిఫైన్ ద వేరియబుల్ టైప్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. ఎలా చేస్తాము అంటే విత్ మనం డేటా టైప్ చెప్పాలి. డేటా టైప్ చెప్పాక అంటే సింటాక్స్ ఏంటి అంటే ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో నేర్చుకుంటాం. డేటా టైప్, నెక్స్ట్ ఎరే నేమ్, సబ్స్క్రిప్ట్ అండి, స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం, ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, సెమీకోలన్. ఇది సింటాక్స్ ఫర్ ఎరే, ఓకేనండి. డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, సెమీకోలన్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ ఎరే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్లో నేను 2 టైప్స్ కింద రాసాను, అదే ఫామ్ 1 ఫామ్ 2 అని చెప్తున్నాను. ఫామ్ 1 స్ట్రింగ్ అనేది నాకు జావాలో డేటా టైప్. స్ట్రింగ్ అనేది ఏంటండి, డేటా టైప్. ఎస్ క్యాపిటల్ రాస్తాం, స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి స్ట్రింగ్ పక్కన పెట్టి స్పేస్ కార్స్ సెమీకోలన్ ఇవ్వచ్చు, లేదు అంటే స్ట్రింగ్ స్పేస్ కార్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ సెమీకోలన్. ఈ 2 ఫామ్స్లో ఏదైనా యూజ్ చేసి మీరు అరేని డిక్లేర్ చేసుకోవచ్చు, ఓకేనండి.
To insert value to it, we can use an array literal. Place the value in a comma separated list inside curly braces. ఓకేనండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అరేని డిక్లేర్ చేసుకుంటున్నాను. స్ట్రింగ్ అంటే ఏంటో ఆల్రెడీ మనకు తెలుసు. స్ట్రింగ్స్ని ఎలా రాయాలి? విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మనం వాల్యూస్ కానీ సింబల్స్ కానీ క్యారెక్టర్స్ని కానీ రాస్తే వాటిని ఏమంటాము? స్ట్రింగ్ అంటాం. విత్ ఇన్ డబుల్ కోట్స్లో రాయాలి. ఇక్కడ నేను స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్ స్పేస్ కార్స్ ఈక్వల్ టు నేను డిఫైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న ఎగ్జాంపుల్ ఫామ్ 2లో చూడండి. స్ట్రింగ్ స్పేస్ కార్స్ ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ అని చెప్పి డిక్లేర్ చేసి నెక్స్ట్ కార్స్ అనేది ఏంటి? ఇక్కడ నాకు ఎరే అవుతుంది. ఓకేనా అండి. నాకు ఆ కార్స్ అనేది ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ రాసాను. అవి ఏ డేటా టైప్కి సంబంధించింది? స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించి. ఇప్పుడు నేను దాంట్లోకి వాల్యూస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను వాల్యూ ఏది స్పెసిఫై చేయలేదు కాబట్టి అది నాకు వేరీ అవుతూ ఉంటుందండి. అంటే నేను ఒకసారి ఇన్పుట్ 2 అంటే 2 స్ట్రింగ్స్ని తీసుకోవచ్చు, లేదా 3 స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, లేదా 4 స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, లేదా 5 తీసుకోవచ్చు. అది అప్ టు యూజర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ సబ్స్క్రిప్ట్లో సైజ్ని డిఫైన్ చేయలేదు. ఏం చేయలేదండి? సబ్స్క్రిప్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదండి. స్క్వేర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ని ఏమంటామంటే సబ్స్క్రిప్ట్ అంటాం. సబ్స్క్రిప్ట్. ఓకేనండి. ఈ సబ్స్క్రిప్ట్లో నేను సైజ్ రాస్తాను. ఆ సైజు నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను వాల్యూస్ ఎన్ని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి 4 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నానండి. ఆ 4 ఇన్పుట్స్ని నేను ఎలా యూస్ చేసి రాస్తున్నాను? కర్లీ బ్రేసెస్ పెడుతున్నాను. ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ పెట్టి నేను ఏం చేస్తున్నాను? విత్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ మధ్యలో నేను ఒక ఇన్పుట్ని కామాతో సెపరేట్ చేస్తూ నేను లిస్ట్ని రాస్తున్నాను. దీనికి నాకు సింటాక్స్ ఏంటి అంటే ఇనీషియలైజేషన్ అంటాం ఈ ప్రాసెస్ని. దీనికి సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ array name equal to open and closing parenthesis inside open and closing parenthesisలో ఏం రాస్తాం? లిస్ట్ ఆఫ్ వాల్యూస్ సెమీకోలన్. ఓకేనండి. అది సింటాక్స్ అవుతుంది. లెట్ us see how to ఇప్పుడు మీరు ఒక అరేని డిక్లేర్ చేశాక అరేకి మెమరీ అనేది ఎలకేట్ ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. క్రియేట్ అరే ఇన్ మెమరీ ఎలా అవుతుందంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే అరే సబ్స్క్రిప్ట్ ఉంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ ఇన్ స్పేస్ ఏ ఆఫ్ వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను 5 రాసి సెమీకోలన్ రాస్తే నాకు ఏ నేమ్ అంటే ఈ ఇంటీజర్ టైప్ ఏ అనే నేమ్తో ఒక అరేని క్రియేట్ చేశాను. ఆ అరే సైజ్ ఎంత అంటే 5 అండి. ఎందుకని నేను సబ్స్క్రిప్ట్లో ఏమని రాశాను? 5 రాస్తే అది అరే యొక్క సైజ్ అవుతుంది. అరే యొక్క సైజ్ అంటే ఆ అరేలో నేను ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు? 5 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. అరేకి రేంజ్ ఉంటుంది. రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే 0 to సైజ్ -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకుంటే అరే యొక్క రేంజ్ ఏంటంటే 0 to సైజ్ -1 అంటే 5 - 1 అంటే ఎంత? వాల్యూ 4. 0 to 4 కౌంట్ చేయండి. 0 1 2 3 4 5 వాల్యూస్ వచ్చినాయా లేదా? 5 ప్లేస్మెంట్స్ వచ్చాయా లేదా? సేమ్ అలాగే ఎప్పుడూ కూడా మనకి అరే ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏ ఆఫ్ 0 నుంచి. ఎందుకంటే నేను ఇక్కడ అరే నేమ్ ఏ తీసుకున్నాను కాబట్టి ఏ ఆఫ్ అని చెప్తున్నానండి. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4. అంటే నేను ఇంటీజర్ టైప్ అరేని డిక్లేర్ చేసిన ఒక అరే, ఆ అరే నేమ్ ఏ, దాంట్లో ఎన్ని వాల్యూస్ సేవ్ అవుతాయి? 5 అని చెప్పి సైజ్ ఇచ్చాను కాబట్టి ఏ ఆఫ్ 0లో ఒక వాల్యూ మీరు సేవ్ చేయొచ్చు. ఏ ఆఫ్ 1లో ఒక వాల్యూ పెట్టచ్చు. ఏ ఆఫ్ 2లో ఒక వాల్యూ, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5 అండి. ఓకేనా అండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే అరే లెంత్ ఈజ్ 10. లెంత్ 10 అంటే మనకి సైజ్ 10 అండి. సైజ్ 10 అంటే ఎక్కడి నుంచి రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది? 0 to సైజ్ -1. సైజ్ మీన్స్ 10. 10 - 1 9. అదే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5 6
నేను ఎగ్జాంపుల్ రాసాను. ఇంట్ స్పేస్ ఏ ఈక్వల్ టు ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్. ఇక్కడ నేను సైజు మెన్షన్ చేయట్లేదు. ఈ కర్లీ బ్రేసెస్లో నా ఇష్టం. మీరు కావాలి అంటే 1, 2 ఇచ్చుకుంటే ఓన్లీ 1, 2కి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అదే ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చాను? 5 వాల్యూస్ ఇచ్చాను. 1, 2, 4, 8, 16 అని. ఇప్పుడు నాకు అరే నేమ్ వచ్చేసి ఏంటండి ఏ. ఏ నుంచి పాత్ అనేది నాకు ఎక్కడికి వెళ్తుంది? అరే కాబట్టి 5 ఎలిమెంట్స్ ఉండాలి. 5 ఎలిమెంట్స్‌కి అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ ఆఫ్ 0 నుంచి. అంటే ఏ ఆఫ్ 0 ఒక లొకేషన్, ఏ ఆఫ్ 1 ఒక లొకేషన్, ఏ ఆఫ్ 3 సారీ ఏ ఆఫ్ 2 ఒక లొకేషన్, ఏ ఆఫ్ 3 ఒక లొకేషన్, ఏ ఆఫ్ 4 ఒక లొకేషన్. ఇప్పుడు నాకేమవుతుంది? ఫస్ట్ వాల్యూ అనేది ఏ ఆఫ్ 0లో సేవ్ అవుతుంది. ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 1. సారీ ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏంటి? ఏ ఆఫ్ 1 అవుతుంది. ఏ ఆఫ్ 1లో ఏ వాల్యూ ప్లేస్ సేవ్ అవుతుంది? 2. ఏ ఆఫ్ 2లో ఏంటి? 4. ఏ ఆఫ్ 3లో 8. నెక్స్ట్ ఏ ఆఫ్ 4లో 16 సేవ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో నాకు మెమరీ అనేది అరేకి నాకు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మెమరీలో నాకు వాల్యూస్ అనేవి సేవ్ అవుతాయి. ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ని మళ్ళీ క్లియర్గా ఇంకొకసారి చెప్తున్నాను అండి. ఏ ఆఫ్ 0 మీరు అరే ఎప్పుడు హారిజాంటల్గానే ఉంటుంది, వర్టికల్గా ఉండదు అనుకోవద్దు. మనం ఇమేజినేషన్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇందాక ఎక్కడ ఎలా ఉంది? రో వైజ్లో ఉంది. ఇప్పుడు కాలం వైజ్లో రాస్తున్నాను. ఓకేనండి. మీరు కావాలి అంటే కింద నుండి ఏ ఆఫ్ 0 అని పెట్టుకుని పైకి ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు. లేదు అంటే పైనుంచి ఏ ఆఫ్ 0 నుంచి కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనండి. అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఏ ఆఫ్ 0ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ అక్కడ రో వైజ్ అంటే హారిజాంటల్గా ఎలా రాస్తామో ఇప్పుడు వర్టికల్గా రాస్తాం. ఓకేనండి. టు క్రియేట్ an array of integers you could write int square brackets space a equal to curly braces 1, 2, 4, 8, 16 semicolon. ఆల్రెడీ చెప్పాం. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అని కర్లీ బ్రేసెస్లోనే రాస్తాం. కర్లీ బ్రేసెస్లో రాసిన వాల్యూస్ అనేవి ఒకటి ఒకటి ఎలా సెపరేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కామా ఆపరేటర్ అంటే కామా సింబల్ యూజ్ చేసి నేను సెపరేట్ చేస్తాను. యూ యాక్సెస్ యాన్ అరే ఎలిమెంట్ బై రిఫరెన్సింగ్ టు ద ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు నేను అరేలో ఉండే ఎలిమెంట్స్ని నేను గెట్ చేసుకోవాలంటే తీసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దేని సహాయంతో తీసుకోవాలి అంటే రిఫరింగ్ టు ద ఇండెక్స్ నెంబర్ ఇక్కడ ఏమవుతాయంటే ఏ ఆఫ్ 0 అనేది ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో రాసేవి ఇండెక్స్ అవుతుందండి. బేస్డ్ ఆన్ ఈ ఇండెక్స్ని బేస్ చేసుకుని నేను అరేలో ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సేమ్ స్ట్రింగ్ కార్స్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేవి రాస్తున్నాను. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్స్ ఇచ్చుకున్నాను. ఓలా, BMW, ఫ్రాడ్, ఇలా నేను సమ్ కార్ నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేయమంటున్నాను. system.out.printlnలో కార్స్ ఆఫ్ 0 అని చెప్పి ప్రింట్ చేయమన్నాను. అంటే నాకు కార్స్ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ నాకేముంది? ఫస్ట్ 1 ఉంది. ఓకేనండి. ఈ వివో ఓకేనండి. ఆ స్పెల్లింగ్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్స్ ఆఫ్ 1 అని రాశాను అనుకోండి, BMW అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్ కింద. ఇక్కడ అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 1 ఈజ్ ద సెకండ్ ఎలిమెంట్, అలాగే 2 ఈజ్ ద థర్డ్ ఎలిమెంట్. అదే అరే యొక్క ఇండెక్స్ ఏంటి అంటే సైజ్ -1. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకోండి అరే యొక్క సైజు, దాని రేంజ్ ఏంటి 0 to 4. ఎందుకని సైజ్ -1 అంటే 5 - 1 ఎంత 4 కాబట్టి 0 to 4. Now let us discuss about how to create an array. Creation of an array involves 3 steps. ఒక అరేని క్రియేట్ చేయాలి అంటే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిక్లేరింగ్ ద అరే, క్రియేటింగ్ మెమరీ లొకేషన్స్, పుట్టింగ్ వాల్యూస్ ఇన్ టు ద మెమరీ లొకేషన్స్. ఒక అరేని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి, అలాగే మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ చేసిన మెమరీ లొకేషన్లో నేను ఏం చేయాలి? వాల్యూస్ని పెట్టాలి. ఓకేనండి.
ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ అరేస్. అరేస్ ఇన్ జావా మే బి డిక్లేర్డ్ ఇన్ 2 ఫార్మ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్స్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ ఫార్మ్ 1, ఫార్మ్ 2. టైప్ స్పేస్ అరే నేమ్ సబ్స్క్రిప్ట్ సెమీకోలన్. అదే ఇంకొక ఫామ్లో ఎలా రాసుకుంటామంటే టైప్ స్క్వేర్ బ్రాకెట్స్ స్పేస్ అరే నేమ్ సెమీకోలన్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్పేస్ నెంబర్ ఆఫ్. మీరు కావాలి అంటే ఇక్కడ సైజ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ ఎంటీగా ఉంచాను అంటే అర్థం ఏంటి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైంలో మీరు ఎన్ని వాల్యూస్ కావాలి అంటే అన్ని వాల్యూస్ని అరేలో సేవ్ చేసుకోవచ్చు. అదే నేను సైజు స్పెసిఫై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్పేస్ నెంబర్ ఆఫ్ 5 అంటే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో నేను ఇక్కడ ఈ సేమ్ స్టేట్మెంట్లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మిడిల్లో నేను 5 రాశాను అంటే ఓన్లీ ఆ నెంబర్ అనే అరేలో నేను ఓన్లీ 5 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలను. ఓకేనండి. అదే ఇలా ఎంటీగా ఉంచితే నేను కావాలి అంటే 6 యూస్ చేయొచ్చు, ఒకసారి ఇంకొకసారి 7 కింద రాయొచ్చు, లేదా ఒకసారి 2 లొకేషన్స్లోనే నేను వాల్యూస్ అనేవి పెట్టచ్చు. ఓకేనండి. నెక్స్ట్ డిక్లేర్ చేసాక అరేని క్రియేట్ చేసుకోవాలి. అంటే మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఆఫ్టర్ డిక్లేరింగ్ అన్ అరే వీ నీడ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ద మెమరీ. జావా అలౌస్ అస్ టు క్రియేట్ అరేస్ యూజింగ్ న్యూ ఆపరేటర్. ఫస్ట్ డిక్లేర్ చేసిన అరేని డిక్లేర్ చేశాక నెక్స్ట్ వన్ ఏం చేయాలి అన్నాను, మెమరీని క్రియేట్ చేసుకోవాలి. మెమరీని క్రియేట్ చేయాలి అంటే జావాలో మనం యూజ్ చేసే ఒక కీవర్డ్ ఉందండి. ఆ కీవర్డ్ ఏంటి అంటే న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం అరేని క్రియేట్ చేసుకుంటాం. అంటే మీరు డిక్లేర్ చేసిన అరేకి మెమరీలో స్పేస్ అనేది అలొకేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే న్యూ అనే ఆపరేటర్. ఓకేనండి. న్యూ అనేది కీవర్డ్, అలాగే న్యూ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం రాస్తాం. సింటాక్స్ ఏంటి అంటే అరే నేమ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ టైప్ ఆఫ్ సైజ్ సెమీకోలన్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో సైజ్ అని చెప్పి రాసాం కదండి, సైజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెంబర్ ఈక్వల్ టు న్యూ ఇంట్. టైప్ అన్నాను కాబట్టి ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు. ఓకేనండి. ఆఫ్ సైజ్ ఇక్కడ కంపల్సరీ స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఎంత చేసాం 5 అంటే నాకు నెంబర్ అనేది ఒక అరే. ఆ అరేలో ఎన్ని వాల్యూస్ సేవ్ అవుతాయి 5 వాల్యూస్ సేవ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకునండి నెంబర్ 0 టు ఇండెక్స్ అనేది నెంబర్ 0 టు నెంబర్ 4 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అరే నేమ్ ఏమి ఇచ్చుకున్నాను యావరేజ్ ఈక్వల్ టు న్యూ టైప్ వచ్చేసి ఫ్లోట్ టైప్. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఏం రాశానండి వాల్యూ సైజ్ ఎంత రాసుకున్నాను 10 అంటే నాకు యావరేజ్ అనేది ఫ్లోట్ డేటా టైప్ సంబంధించిన అరే. ఈ అరేలో ఎన్ని వాల్యూస్ సేవ్ అవుతాయి, అరే యొక్క సైజ్ ఎంత 10 అంటే దీని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 9 అంటే యావరేజ్ 0 to యావరేజ్ 9 అండి. ఓకేనండి. అంటే నేను 10 వాల్యూస్ అనేవి ఈ యావరేజ్ అనే అరేలో నేను ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇనీషియలైజేషన్ ఆఫ్ అరేస్. ఆల్రెడీ మనం ఒక అరేని క్రియేట్ చేయాలి అంటే 3 స్టెప్స్ అని చెప్పాం. ఫస్ట్ డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ మెమరీ అలొకేట్ చేయాలి, నెక్స్ట్ ఇనీషియలైజ్ చేయాలి, అండ్ లాస్ట్ వన్ ఇనీషియలైజేషన్ ఆఫ్ అరేస్. ద ఫైనల్ స్టెప్ ఈజ్ టు పుట్ ద వాల్యూస్ ఇన్ టు ద అరే క్రియేటెడ్. ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మీరు క్రియేట్ చేసి మెమరీ స్పేస్ అనేది అలొకేట్ చేసిన స్పేస్లో మనం ఏం చేయాలి వాల్యూస్ని పెట్టాలి. దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్. ఇలా మనం అలొకేట్ చేసిన మెమరీలో వాల్యూస్ పెట్టడాన్ని ఏమంటాము అంటే ఇనీషియలైజేషన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ ఇనీషియలైజేషన్. దిస్ ఈజ్ డన్ యూజింగ్ ద అరే సబ్స్క్రిప్ట్ యాజ్ షోన్ ఇన్ బిలో. ఓకేనండి. అరే నేమ్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు వాల్యూ. మీరు కావాలి అంటే ఇలా సబ్స్క్రిప్ట్కి ఇచ్చుకుని డైరెక్ట్ మీరు వాల్యూస్ ఇవ్వచ్చు, లేదు అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ అరే నేమ్ సబ్స్క్రిప్ట్ 5 అని రాసుకుని మీరు కర్లీ బ్రేసెస్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మీరు సబ్స్క్రిప్ట్ యూస్ చేసి కూడా వాల్యూస్ అసైన్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ 0లో వాల్యూ ఎంత పడుతుంది 35, నెంబర్ ఆఫ్ 1లో 40. These are the 3 steps for creating an array. First, declare an array and
allocate memory for an array and initialize an array. ప్రీవియస్ స్లైడ్లో ఆల్రెడీ మనం సబ్స్క్రిప్ట్ ఒక్కొక్క సింగిల్ సబ్స్క్రిప్ట్కి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మీరు ఆటోమేటిక్గా కూడా మనకి సిస్టమే మనకి ఏ సబ్స్క్రిప్ట్ అంటే ఏ లొకేషన్లో ఏ వాల్యూ ఉండాలో కూడా సేవ్ చేస్తుంది. ఓకేనండి, అదే చెప్తున్నాను. We can also initialize arrays automatically in the same way as the ordinary variables when they are declared as shown in below. Type array name of equal to list of values semicolon. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. నెక్స్ట్ int స్పేస్ నెంబర్ ఈక్వల్ టు లిస్ట్ ఇచ్చాను ఇక్కడ 35 40 20 57 19 అని. ఇప్పుడు నాకు ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ 2 లొకేషన్లో వాల్యూ ఎంత అసైన్ అవుతుంది, 20. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉంది. సైజు నెంబర్ అనే అరే యొక్క సైజ్ ఎంత 5 అంటే 0 1 2 3 4. ఓకేనండి, అంటే నాకు సెకండ్ లొకేషన్లో నెంబర్ ఆఫ్ 2 ఈక్వల్ టు నాకు ఎంత అసైన్ అవుతుంది, 20. అదే నెంబర్ ఆఫ్ 3 ఆఫ్ అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో అండి, సబ్స్క్రిప్ట్లో వాల్యూస్ గురించి చెప్తాను. నాకు ఎంత అవుతుంది, 3 అయితే 57. ఆటోమేటిక్గా మీరు ఇలా ఇచ్చిన ఆటోమేటిక్గా నాకు ఏ లొకేషన్లో ఏ వాల్యూ సేవ్ అవ్వాలో ఆటోమేటిక్గా అవుతుంది. లేదు అంటే మీరు ప్రీవియస్ స్లైడ్లో చూసినట్టు నెంబర్ ఆఫ్ ఈక్వల్ టు 35, నెంబర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 20, నెంబర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 40 అలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ array length. In Java, all arrays stores the allocated size in variable named length. We can obtain the length of the array using a length. A dot length అని చెప్పి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఇంట్ ఏ స్పేస్ ఏ సైజ్ ఈక్వల్ టు ఏ డాట్ లెంత్ అండి. ఏ డాట్ లెంత్ అంటే మనం ఇచ్చిన ఎరే యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే ఎరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ డాట్ లెంత్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం. ఓకేనండి, ప్రీవియస్ డయాగ్రామ్లో చూసాం. ఎరే ఆఫ్ లెంత్ ఎంత, అక్కడ మనం 10 వేరియబుల్స్ అంటే 10 తీసుకున్నాం సైజు. 0 to 9 అంటే 0 to 9 అంటే ఆ ఎరే యొక్క లెంత్ ఎంత, 10. ఓకేనండి, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఎరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఎన్ ఎరే. ఎరేస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: 1-dimensional array, 2-dimensional array and multi-dimensional array. Multi-dimensional array ne also called as variable size array. 1-dimensional array ante a list of items can be given one variable name using only one subscript, and such a variable is called a single subscripted variable or a 1-dimensional array. దీని అర్థం ఏంటి అంటే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, అండ్ అదే సింగిల్ నేమ్, ఒక నేమ్ తోటి మనం ఏం చేస్తాం, ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసి సిమిలర్ వేరియబుల్స్ని మనం ఏంటి హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ని సింగిల్ నేమ్తో సేవ్ చేయడాన్ని ఎరే కాన్సెప్ట్ అని చెప్పాం. ఇక్కడ 1-dimensional అరే అంటే ఏంటి అంటే, ఇక్కడ సింగిల్ నేమ్ అలాగే సింగిల్ సబ్స్క్రిప్ట్ అంటే ఒకే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూసాం కదండి. ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ సెమీకోలన్ అని రాసాము. అది మనకి 1-dimensional అరే. 1-dimensional అరే అని ఎందుకు అంటున్నానంటే, ఇంట్ స్పేస్ ఏ తర్వాత నాకు ఒక స్క్వేర్ బ్రాకెట్ అంటే ఓపెన్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఒక పెయిర్ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని సబ్స్క్రిప్ట్ అంటామని చెప్పాను. ఒక సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామండి, 1-dimensional అరే అంటాం, లేదా సింగిల్ సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ స్పేస్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. The values to the array elements can be assigned as follows. Number of 0 already చూసాము, నెంబర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 40. ఓకేనండి, నాకు ఇక్కడ నెంబర్ అనేది అరే నేము, అది ఏ డేటా టైప్కి సంబంధించింది, ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది. దాని యొక్క సైజ్ ఎంత, 5. అంటే నాకు నెంబర్ అనే అరేలో
నేను 5 వాల్యూస్ని సేవ్ చేయొచ్చు. ఏ టైప్కి సంబంధించి, ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించి. అంటే నేను వాటిని సబ్స్క్రిప్ట్ ఏం రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ 0. అంటే నాకు ఇక్కడ ఒకే ఒక స్క్వేర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఒకే ఒక్కటి ఉంది, అందులో 0 అని పెడితే నెంబర్ ఆఫ్ 0th లొకేషన్లో నాకు వాల్యూ ఎంత సేవ్ అవుతుంది, 35. అదే నెంబర్ ఆఫ్ 1లో ఎంత సేవ్ చేసుకుంటున్నాను, వాల్యూ 40. దీన్ని 1 డైమెన్షనల్ అరే అంటాం. నెక్స్ట్ వన్ 2 డైమెన్షనల్ అరే. As with the single dimensional arrays, each dimensions of the array is indexed from 0 to its maximum size minus 1. The first index selects the rows and second index selects the column with that row. We can create 2-dimensional array. 2-dimensional array అంటే సింగిల్ 1-dimensional array అంటే ఏమనుకున్నాం, ఓన్లీ 1 సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటే దాన్ని ఏమంటాము, 1-dimensional array అని ఎలా అంటాము. సేమ్ ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో ఇంట్ నెంబర్ ఆఫ్ ఒక ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉందనుకో, దాన్ని సింగిల్ అంటాం. దాని పక్కన ఇంకొక ఓపెనింగ్ క్లోజింగ్ పారాన్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే 2-dimensional అరే అంటాం. అంటే సబ్స్క్రిప్ట్స్ 2 ఉంటే వాటిని 2-dimensional అరే అంటాం. అదే 3 ఉంటే 3-dimensional. అలా నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి స్క్వేర్ బ్రాకెట్స్, సేమ్ ఒకే నేము, కాకపోతే దాని పక్కన సబ్స్క్రిప్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ రాసే కొలది టైప్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది, అరే టైప్ అనేది. ఇంకోటి చూడండి, ఇంట్ స్పేస్ మై అరే ఆఫ్ 2 సబ్స్క్రిప్ట్స్ ఎంటీ రాసిన ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తే దీన్ని ఏమంటామంటే 2-dimensional అరే అంటాం. ఇందులో ఫస్ట్ ఇండెక్స్ ఉంది కదండి, ఫస్ట్ ఓపెనింగ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేదేమో రోని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ది వచ్చేసి కాలమ్ని ఇండికేట్ చేస్తుంది. మై అరే ఈక్వల్ టు న్యూ, ఫస్ట్దేమో రోని ఇండికేట్ చేస్తుంది, సెకండ్దేమో కాలమ్ని ఇండికేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ స్పేస్ టేబుల్ ఆఫ్ 2, 3. అంటే ఇక్కడ టేబుల్ అనేది అరే నేమ్ అవుతుంది. నెక్స్ట్ 2 అంటే రోస్, 3 అంటే కాలమ్స్. ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ సేవ్ అవుతాయి, ఈ అరేలో ఎన్ని వాల్యూస్ సేవ్ అవుతాయి అంటే 2 × 3. 2 × 3 మీన్స్ 6. అంటే 6 వాల్యూస్ అనేవి ఈ టేబుల్ అనే అరేలో సేవ్ అవుతాయి. ఓకేనండి. అవి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాసాం, 0, 0, 0, 1, 1, 1 సెమీకోలన్. అంటే నాకు ఇక్కడ రోస్ కాలమ్స్ 2-dimensional అరే ఎక్కువగా దేనికి యూజ్ అవుతుంది అంటే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మీరు రిప్రజెంట్ చేయడానికి 2-dimensional అరేని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇంట్ టేబుల్ ఆఫ్ అంటే ఓపెన్ క్లోజింగ్ నేను స్క్వేర్ బ్రాకెట్స్ ఎంటీగా ఉంచాను. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్లో చూడండి, 3 ఒక సెట్, 3 ఒక సెట్ కింద రాసుకున్నాను. ఓకేనండి. అది 2/2 అవ్వచ్చు లేదా 3/3 అవ్వచ్చు. ఓకేనా అండి. అంటే ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్ ఇచ్చాను అంటే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాసామనుకోండి, ఇక్కడ నాకు 2 × 3 ఇలా ఇన్పుట్ అనేది మీరు ఈ కర్లీ బ్రేసెస్లో ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనండి. ఇంట్ టేబుల్ ఆఫ్ అని చెప్పి. ఓకే, దిస్ ఈజ్ 2-dimensional array. Now let us see the 2-dimensional array అరేంజ్మెంట్. మనకి 2-dimensional అరే ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలా మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉంటుందండి. అది మనం ఒక టేబులర్ ఫామ్లో రాసుకుంటే, ఇక్కడ నేను రోస్ అంటే 2-dimensional అరే అంటే ఏం చెప్పాను, 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. సబ్స్క్రిప్ట్స్లో 3, ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఏమో రోని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ సబ్స్క్రిప్ట్ వచ్చేసరికి కాలమ్ని ఇండికేట్ చేస్తుంది. రోస్ ఏం తీసుకున్నాను ఇక్కడ, రో 1, రో 2, రో 3. అంటే నాకు అరే సైజు ఫస్ట్ది వచ్చేసి 3, నెక్స్ట్ కాలమ్స్ అన్ని 4 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్పేస్ టేబుల్ ఆఫ్ 3, 4. ఓకేనండి. అంటే 3 4 ఎంత 12. అంటే నాకు ఇక్కడ 12 లొకేషన్స్ వస్తున్నాయి చూడండి. 1 2 3 రో 1 దగ్గర 4, రో 2 దగ్గర 4, రో 3 దగ్గర 4 లొకేషన్స్ వస్తున్నాయి. అంటే నాకు 2-dimensional అరే అనేది ఏ ఫార్మేట్లో ఉంది, మ్యాట్రిక్స్ ఫార్మేట్. మీరు చూసుకుంటే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో దీన్ని
మనం 1 2 3 1 2 3 4 అంటే నాకు ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి ఏ ఆఫ్ అరే ఏ తీసుకుంటే ఏ ఆఫ్ 0 0 0 0. నెక్స్ట్ రో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రో 0 రో 1 రో 2 అని తీసుకున్నారనుకోండి. ఇక్కడ కాలమ్ 0 కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 అని తీసుకుంటాం. ఇక్కడ నాకేంటి ఇది ఏ లొకేషను రో 0 కాలమ్ కూడా 0. నెక్స్ట్ లొకేషన్ రో 0 కాలమ్ 1. ఓకేనండి. అదే ఏ ఆఫ్ 0 0 ఏ ఆఫ్ 0 1 ఏ ఆఫ్ 0 2 అండ్ ఏ ఆఫ్ 0 3. నెక్స్ట్ వచ్చేసి రో ఏంటి సెకండ్ రో అవుతుంది. సెకండ్ రో అంటే నేను ఫస్ట్ది 0 అని ఇండికేట్ చేశాను. సెకండ్ రోనేమో 1 తోటి ఇండికేట్ చేస్తున్నాను. రో 3నేమో 2తో ఇండికేట్ చేశాను అనుకోండి. నాకు అప్పుడు ఏమవుతున్నాయి లొకేషన్స్ ఏ ఆఫ్ 1 0 ఒక లొకేషను, ఏ ఆఫ్ 1 1, ఏ ఆఫ్ 1 2 అండ్ ఏ ఆఫ్ 1 3. నెక్స్ట్ ఏ ఆఫ్ 0 2 2 0. నెక్స్ట్ ఏ ఆఫ్ 2 1, ఏ ఆఫ్ 2 2, ఏ ఆఫ్ 2 3. 2 డైమెన్షనల్ అరే అనేది నాకు ఎలా రిప్రజెంటేషన్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో నాకు రిప్రజెంటేషన్ అనేది అవుతుందండి. నౌ లెట్ us see the 2 డైమెన్షనల్ అరే మెమరీ లేఅవుట్. ఇప్పుడు మనం ఒక అరేని డిక్లేర్ చేస్తానండి 2 డైమెన్షనల్ అరే. ఆ 2 డైమెన్షనల్ అరేకి మెమరీ అనేది అలొకేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ యూ క్రియేట్ అన్ అరే ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్ 3 4. ఇక్కడ నేను ఒక అరేని తీసుకున్నాను. ఆ అరే యొక్క సైజు 3 3 4 అంటే 3 rows 4 columns ఉండాలి ఏకి. ఓకేనండి. అంటే నాకు 3 into 4 ఎన్ని లొకేషన్స్ కావాలి 12 మెమరీ లొకేషన్స్ అనేవి నాకు యూజ్ అవుతున్నాయి. యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ విత్ 3 rows and 4 columns. నేను పైన తీసుకునే అరేని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో చెప్పుకుంటే నాకు 3 rows ఉంటాయి 4 columns ఉంటాయి. ఇక్కడ చూడండి ఏలో వాల్యూస్ తీసుకున్నాను 1 0 12 minus 1 7 minus 3 2 5 minus 5 minus 2 2 9. దీనికి మెమరీ లొకేషన్ అనేది ఎలా జరుగుతుంది. మెమరీ లొకేషన్ వచ్చేసరికి నేను ఏ ఆఫ్ క్యాపిటల్ ఏ అని చెప్పాను కదండి. ఏ నుంచి నేను తీసుకున్నాను. ఏ నుంచి తీసుకుంటే నాకు రోస్ ఎన్ని రోస్నేమో 3 ఇండికేట్ చేస్తుంది. కాలమ్నేమో 4 ఇండికేట్ చేస్తుంది. రోస్ ఎన్ని నాకు 3 rows. కాబట్టి 3 దగ్గర నేను ఎన్ని డాట్స్ పెట్టుకున్నానండి 3 డాట్స్ పెట్టాను. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క లొకేషన్ నుంచి. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసరికి ఎన్ని 4 4. కాబట్టి 4 నెంబర్ వేసి 4 నెంబరింగ్స్ అనేవి ఇచ్చానండి ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ రోని తీసుకుంటే నాకు ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 0 12 -1. 1 0 12 -1 అనేవి ఏంటి అండి కాలమ్ వైజ్లో ఉన్న నాకు వాల్యూస్. ఓకేనండి. ఇప్పుడు నాకు పాత్ అనేది నాకు ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రో ఒక్కొక్క కాలమ్ని ఇండికేట్ చేస్తుంది. కాలంలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి 4 4 ఫీల్డ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు ఇక్కడ 3 4s కింద రాసుకున్నాక అందులో ఒక్కొక్క 4లో అంటే ఒక్కొక్క కాలంలో 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం వచ్చేసరికి 1 0 12 -1. నెక్స్ట్ వన్ 7 -3 2 5. నెక్స్ట్ -5 -2 2 9 ఉంది. ఓకేనండి. బట్ ఇన్ రియాలిటీ ఏ హోల్డ్స్ ఏ రిఫరెన్స్ టు an array of 3 items where each item is referred to as an array of 4 hints. ఓకేనండి. ఇక్కడ మనం ఏ అనేది నార్మల్గా చూసుకుంటే ఇక్కడ ఏ అనేది ఎన్ని ఐటమ్స్ని హోల్డ్ చేస్తుంది 3 ఐటమ్స్ని హోల్డ్ చేస్తుంది. ఈ 3 కూడా డిఫరెంట్ లొకేషన్స్కి రిఫర్ అవుతున్నాయి. ఈ 3లో ఉండే ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డాట్స్ని ఏబిసి అనుకుంటే ఏ ఒక లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుంది, బి అనదర్ లొకేషన్, సి అనదర్ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుంది. మళ్ళీ పాయింట్అవుట్ చేసిన లొకేషన్లో అగైన్ నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏ టైప్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంటిజర్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇది 2D అరే మెమరీ లేఅవుట్. నెక్స్ట్ వన్ మల్టీ డైమెన్షనల్ అరే. మల్టీ డైమెన్షనల్ అరే అంటే 1 డైమెన్షనల్ అరే అంటే సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటుంది. అదే 2 డైమెన్షనల్ అంటే 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. అదే మల్టీ డైమెన్షనల్ అంటే మోర్ దాన్ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. ఓకేనండి. నౌ లెట్ us డిస్కస్ వేరియబుల్ సైజ్ అరే. జావా ట్రీట్స్ మల్టీ డైమెన్షనల్ అరే యాజ్ అరేస్ ఆఫ్ అరే. జావాలో మనం మల్టీ డైమెన్షనల్ అరేని ఏమని పిలుస్తామంటే
అరేస్ ఆఫ్ అరేస్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ పాసిబుల్ టు డిక్లేర్ ఏ 2-డైమెన్షనల్ అరే యాజ్ ఫాలోస్. ఇక్కడ మనం 2-డైమెన్షనల్ అరేని ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ ఎక్స్ ఆఫ్, ఇక్కడ నేను ఏమిస్తున్నాను, వేరియబుల్ సైజ్. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అరే సైజ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని అని నేను స్పెసిఫై చేయట్లేదు. నెక్స్ట్ న్యూ ఇంట్ 3, ఇంకొకటి సింగిల్ రాస్తున్నాను. అంటే రోస్ ఎన్నో చెప్తున్నాను, కాలమ్స్ ఎన్నో చెప్పట్లేదు. ఇప్పుడు నేను కావాలి అంటే వాల్యూస్ అనేవి నేను వీటికి నేను ఇవ్వచ్చు. ఎలా ఇస్తాను అంటే ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2 అని ఇవ్వచ్చు. అదే ఎక్స్ ఆఫ్ 1, ఇక్కడ నేను 0, 1, 2 అనే ఎందుకు తీసుకున్నాను, 4, 3, 4 ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్లో స్పెసిఫై చేశాను. నెంబర్ ఆఫ్ రోస్ ఫీల్డ్లో నేను ఎంత వాల్యూ అనేది ఇచ్చానండి, 3 అనేది ఇచ్చాను. అంటే నాకు ఎన్ని రోస్ ఉంటాయి, ఓన్లీ 3 రోస్ ఉంటాయి. ఓకేనండి. అరే ఇండెక్స్ వచ్చేసరికి నాకు స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 0, 1, 2 ఆ మ్యాట్రిక్స్లో ఓన్లీ 3 రోస్ మాత్రమే ఉంటాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ఓకేనండి. కాబట్టి నేను 3 రోస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ ఏంటి, ఎక్స్ అని ఇచ్చాను. కాబట్టి ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 4. x of 2 equal to new int of 3. These statements create a 2-dimensional array as having different lengths for each row. ఒక దాంట్లో నాకు ఇక్కడ చూడండి, ఎక్స్ ఆఫ్ 0లో నేను ఎన్ని ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తున్నాను, 2 ఎలిమెంట్స్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ రో మొత్తం మీద నాకు ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఓన్లీ 2 కాలమ్స్ ఉంటాయి. అదే ఎక్స్ ఆఫ్ 1 వచ్చేసరికి 4 ఇస్తున్నాను, అంటే నాకు 4 కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 0లో 1, 2 ఇచ్చాను అనుకోండి. ఎక్స్ ఆఫ్ 1 వచ్చేసరికి 3, 4, 5, 6 అనే కాలమ్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2 వచ్చేసరికి 3 ఇస్తున్నాను, అంటే నాకేంటి 7, 8, 9 ఇచ్చుకుంటున్నాను. అంటే ఇక్కడ 2-డైమెన్షనల్ అరేని కావాలి అంటే ఒక్కొక్క రోకి మీరు ఈచ్ రోకి డిఫరెంట్ లెన్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకేనండి. డిఫరెంట్ లెన్స్ అనేవి ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ దీస్ డిక్లరేషన్. పైన చెప్పిన విధంగా మనం డిక్లేర్ చేసుకుని వాల్యూస్ని మీకు ఇష్టం వచ్చినట్టు వ్యారీ చేసుకుంటూ, వేరియబుల్ సైజ్ అంటే అరే అంటే ఏంటి అంటే మనకి ఇష్టం వచ్చిన రోలో ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇవ్వచ్చు. అలా ఎక్స్ ఆఫ్ 0కి నేను 2 కాలమ్స్ ఇచ్చుకున్నాను. అదే ఎక్స్ ఆఫ్ రోలో ఎన్ని ఇచ్చాను, 4 కాలమ్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 2 వచ్చేసరికి 3 కాలమ్స్ ఇస్తున్నాను. ఓకేనండి. This is the topic of variable size array. Now let us see the application of 2-dimensional array. ఈ అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నానండి. టేబుల్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే అప్లికేషన్ ఆఫ్ 2-డైమెన్షనల్ అరే అంటే మీరు కావాలి అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాయొచ్చు, లేదు అంటే మ్యాట్రిక్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ని కూడా మీరు అప్లికేషన్స్ ఆఫ్ 2-డైమెన్షనల్ అరే కింద మీరు రాయొచ్చు. ఇక్కడ నేనైతే మల్టిప్లికేషన్ ఆఫ్ టేబుల్ ప్రోగ్రామ్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్లాస్ నేమ్ రాస్తున్నానండి. క్లాస్ అనేది కీవర్డ్, క్లాస్ నేమ్ వచ్చేసరికి MULTABLE. మీకు ఆల్రెడీ చెప్పాను, 2 డిఫరెంట్ వర్డ్స్ని మనం ఒక నేమింగ్ కింద జావాలో ఇవ్వాలి అంటే సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్. ఇక్కడ చూడండి, MUL అనేది ఒక వర్డ్ కింద తీసుకుని టేబుల్ని ఒక వర్డ్ కింద తీసుకుంటే MULలో M క్యాపిటల్ ఇచ్చుకున్నాను. కంపల్సరీ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. కాబట్టి టేబుల్లో T క్యాపిటల్ రాస్తాను. నెక్స్ట్ క్లాస్, ఈ స్టేట్మెంట్ రాయగానే కింద క్లాస్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. అది ఫైనల్ టైప్ వేరియబుల్ అండి. ఫైనల్ స్టాటిక్ ఇంట్ రోస్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఫైనల్ స్టాటిక్ ఇంట్ కాలమ్స్ ఈక్వల్ టు 20. అంటే నేను ఏం చేస్తున్నాను, రో సైజు 20 తీసుకుంటున్నాను, అలాగే కాలమ్ సైజ్ కూడా 20 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే
మెయిన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. జావాలో మెయిన్ మెథడ్ని ఎలా రాస్తాం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ వితిన్ పరాన్సిస్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఎస్ క్యాపిటల్ రాయాలి. ఓకేనండి. మెయిన్ ఓపెన్ చేశాక అగైన్ నేను ఒక ఎరేని డిక్లేర్ చేస్తాను. ఎరే వచ్చేసి ఇంటీజర్ టైప్ ఎరే. ఓకేనండి. ఇంటీజర్ టైప్ ఎరేని డిక్లేర్ చేస్తాను. ఇంట్ ప్రొడక్ట్ అనేది ఎరే నేమ్. ఆ ప్రొడక్ట్కి నేను ఆ 2 డైమెన్షనల్ ఎరేని క్రియేట్ చేస్తాను కాబట్టి 2 సబ్స్క్రిప్ట్స్ ఇచ్చాను. 2 సబ్స్క్రిప్ట్స్లో కూడా ఎలాంటి వాల్యూని నేను ఇన్సర్ట్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ఆ ఎరే సైజు మనం ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ రోస్ పరాన్సిస్ కాలమ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ సెమీకోలన్ అని చెప్పి రాశాను. అంటే ఆల్రెడీ నేను తీసుకున్నాను. రోస్ ఈక్వల్ టు 20. ఫైనల్ వాల్యూస్ అంటే ఏంటి? చేంజ్ అవ్వవు, ఫిక్స్డ్గా ఉంటాయి. మనం ప్రోగ్రాంలో మీరు ఈ క్యాపిటల్ రోస్ క్యాపిటల్ కాలమ్స్ వేరియబుల్ని ఎక్కడ యూస్ చేసినాం దాని ప్లేస్లో మనకి ఎంత వాల్యూ రీప్లేస్ అవుతుంది అండి? 20. రోస్ ఫర్ 20. ఆల్సో కాలమ్స్ కూడా ఏమి ఇచ్చుకున్నాం? 20 అసైన్ చేసాం కాబట్టి ఆ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఎరే యొక్క రోస్ కాలమ్స్ ఎన్నండి? 20 20 అని తీసాను. అగైన్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇంకొక 2 వేరియబుల్స్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. అవి ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్ వేరియబుల్స్. దానికి నేమ్ ఏంటి అంటే రో కాలం అని చెప్పి ఇచ్చాను. వేరియబుల్ నేమ్ ఏంటండి? రో కాలం. స్మాల్ కేస్ లెటర్స్లో రాస్తున్నాను. నెక్స్ట్ system.out.println అందులో నేను ఏం రాశాను? మల్టిప్లికేషన్ టేబుల్ అని చెప్పి రాశాను. ఏం రాశానండి? మల్టిప్లికేషన్ టేబుల్ అని చెప్పి రాశాను. system.out.println అనేది ఎలా వర్క్ అవుతుంది? సిలో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుంది అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు డిస్ప్లే అవ్వాలి కంటెంట్ అనుకున్నప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా అయితే యూస్ చేస్తామో జావా వచ్చేసరికి system.out.println కూడా అలాగే యూస్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ ఇంకొక system.out.println స్టేట్మెంట్ రాసుకున్నాను. అందులో విత్ ఇన్ కొటేషన్స్ మధ్యలో నేను ఏం చేశాను? ఒక స్పేసింగ్ అనేది ఇచ్చుకున్నానండి. జస్ట్ స్పేసింగ్ అనేది ఇచ్చాను. అగైన్ 2 వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. అవి రెండు కూడా ఇంటీజర్ టైప్ ఇంట్ ఐ స్పేస్ ఐ కామా జే అని చెప్పి. నెక్స్ట్ 2 ఫర్ లూప్స్ రాస్తానండి. 2 డైమెన్షనల్ అరే వచ్చేసరికి మీరు ఇన్పుట్ తీసుకోవాలి అన్న ఆ అరేలోకి లేదు అందులో ఏదైనా మీరు వర్క్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్న మనం ఏం చేస్తాము అంటే ఇన్నర్ ఫర్ లూప్ కాన్సెప్ట్ని యూస్ చేస్తామండి. ఒక అరేలోకి 2 డైమెన్షనల్ అరేలోకి మీరు అరేని డిక్లేర్ చేశాక ఆ అరేలోకి ఇన్పుట్ తీసుకోవాలి అంటే మనం ఏం యూస్ చేస్తాం? ఇన్నర్ ఫర్ లూప్స్ని యూస్ చేస్తాం. ఓకేనా అండి? ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్ టు 10 ఆల్రెడీ నేను ఐ పైన డిక్లేర్ చేశాను కాబట్టి ఐకి నేను వాల్యూ అనేది ఇనీషియలైజ్ చేస్తాను. నెక్స్ట్ కండిషన్ ఐ లెస్ దాన్ రోస్ సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్ అగైన్ ఇన్నర్ ఫర్ లూప్ ఫర్ j ఈక్వల్ టు 10 j లెస్ దాన్ కాలమ్స్ j ప్లస్ ప్లస్. ఓకేనా అండి? నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ 10, రోస్ వాల్యూ ఎంత? 20. ఆల్రెడీ మనం ఫైనల్ వేరియబుల్ అని చెప్పి క్రియేట్ చేసాం కాబట్టి ఆ వాల్యూ ఎప్పుడు కూడా 20. ఇప్పుడు 10 లెస్ దాన్ 20 ట్రూ ఆర్ ఫాల్స్? 10 లెస్ దాన్ 20 ట్రూ కాబట్టి నాకు ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ ఫర్ లూప్ అగైన్ j వాల్యూ ఇనిషియలైజ్ టు 10. అగైన్ చెక్ విత్ కండిషన్ j లెస్ దాన్ కాలమ్స్ 10 లెస్ దాన్ 20 ట్రూ ఆర్ ఫాల్స్? అగైన్ ట్రూ కాబట్టి కంట్రోల్ అనేది ఇన్నర్ ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ప్రోడక్ట్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు ఐ ఇంటూ జే. ఐ వాల్యూ ఎంత ప్రోడక్ట్లో? 10. ఐ వాల్యూ 10 అలాగే జే వాల్యూ కూడా 10. అంటే ఈ రో వాల్యూ 10 కాలం వాల్యూ 10 ఉన్న చోట ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ అనేది ప్లేస్ అవుతుంది. రిజల్ట్ ఏంటి అండి? ఐ ఇంటూ జే. నౌ ఐ వాల్యూ 10 ఉంది, జే వాల్యూ 10 ఉంది. అంటే 10 ఇంటూ 10 ఎంత అండి? 100. నాకు ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చిన అవుట్పుట్ ఏంటి? 100. నెక్స్ట్ నేను వచ్చిన అవుట్పుట్ని డిస్ప్లే స్క్రీన్ మీద నాకు డిస్ప్లే చేయమని
అడగాలి. అంటే అప్పుడు నేను ఏ స్టేట్మెంట్ యూస్ చేసుకోవాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ రాసుకుని నేను వితిన్ డబుల్ కొటేషన్లో ఒక స్పేసింగ్ ఇచ్చాను, ప్లస్ సింబల్ రాస్తున్నాను. ప్లస్ సింబల్ అంటే ఏంటి అంటే కన్కాటినేషన్ అండి. ఇక్కడ నేను వితిన్ డబుల్ కొటేషన్స్లో రాసిన వాల్యూ ఏదైనా టెక్స్ట్ అవ్వచ్చు, లేదా స్పేసింగ్ అవ్వచ్చు, ఏదైనా వాల్యూ అవ్వచ్చు. ఆ వాల్యూని ప్రొడక్ట్ ఆఫ్ ఐజేలో ఉన్న వాల్యూని పక్క పక్కన రాయడానికి నేను ప్లస్ సింబల్ అనేది యూస్ చేస్తాను. ఇక్కడ నేను వితిన్ డబుల్ కొటేషన్స్లో ఏ డేటా రాయట్లేదు కాబట్టి జస్ట్ నాకు ప్రొడక్ట్ ఆఫ్ ఐజే అంటే 10 లొకేషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 10లో ఉన్న వాల్యూ ఎంత అండి, 100. నాకు 100 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్లో స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుందండి, గో బ్యాక్ టు జే ఇంక్రిమెంట్ పార్ట్. జే ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. జే ఇంక్రిమెంట్ అయింది. నా జే వాల్యూ ఎంత, 10 + 1 ఎంత అండి, 11. అగైన్ చెక్ విత్ కండిషన్. జే లెస్ దాన్ కాలమ్స్ అన్నాం అంటే 11 లెస్ దాన్ 20. అగైన్ ట్రూ. అగైన్ కంట్రోల్ గోస్ టు ద ఇన్నర్ ఫర్ లూప్. అగైన్ ఇన్నర్ ఫర్ లూప్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఐ ఇంటూ జే. ప్రొడక్ట్ ఆఫ్ ఐజే అంటే ఐ వాల్యూ ఇప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. దాని వాల్యూ 10, 11. జే వాల్యూ ఎంత, 11 ఈక్వల్ టు అంటే ఐ ఇంటూ జే అంటే 10 × 11. 10 × 11 ఎంత, 110. అగైన్ నాకు ఆ 110 వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అగైన్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయ్యి 12 అవుతుంది. అగైన్ చెక్ విత్ కండిషన్, 12 లెస్ దాన్ 20. అగైన్ ట్రూ. అగైన్ కంట్రోల్ కమ్స్ టు ఇన్నర్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఐజే అంటే 10, 12 ఈక్వల్ టు 10 × 12 120. అగైన్ 120 డిస్ప్లే అవుతుంది. అగైన్ మళ్ళీ కంట్రోల్ అనేది జే ప్లస్ ప్లస్ అంటిల్ జే లెస్ దాన్ కాలమ్స్ అనే స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇన్నర్ ఫర్ లూప్ అనేది రిపీటెడ్గా వర్క్ అవి మనకి అవుట్పుట్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఇఫ్ జే లెస్ దాన్ కాలమ్స్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవ్వగానే కంట్రోల్ అనేది ఈ ఇన్నర్ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ చేసి నాకు ఎక్కడికి వెళ్తుందండి, కంట్రోల్ మూవ్స్ బ్యాక్ టు జే ప్లస్ ప్లస్ పార్ట్. ఓకేనండి. కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాల్సింది ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో నేను ఏ స్టేట్మెంట్స్ రాయలేదు, జస్ట్ స్పేసింగ్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ వచ్చే అవుట్పుట్కి ఫస్ట్ ఉన్న అవుట్పుట్కి స్పేసింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, జే ప్లస్ ప్లస్ అంటే ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఫస్ట్ అంటే అవుటర్ ఫర్ లూప్కి వెళ్తుంది. అవుటర్ ఫర్ లూప్లో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది అక్కడి వరకు, 10. నౌ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 10 + 1 11. Again check with condition, 11 less than 20. Again true. Again control goes to the inner for loop. Inner for loop లో again j value 10. Again j less than columns true. Again statement display. Next, now I value 11, j value 10. 11 × 10 110. Again j ఇంక్రిమెంట్ అయ్యాక మనకి జే వాల్యూ ఎంత అవుతుంది, 11 అవుతుంది. అగైన్ చెక్ విత్ కండిషన్, 11 లెస్ దాన్ 20. అగైన్ ట్రూ. అగైన్ నాకు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఐ ఇంటూ జే అంటే ఐ వాల్యూ 11, జే వాల్యూ 11 అంటే 11 × 11 121. ఓకేనండి. ఇలా నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అప్లికేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ array. Now let us see the output for the above program. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వాల్యూ ఎంత ఉండాలి అండి, ఐ వాల్యూ 10, జే వాల్యూ 10 కాబట్టి 10 × 10 ఎంత, 100. నెక్స్ట్ వాల్యూ ఐ వాల్యూ 10, జే వాల్యూ 11 అంటే 10 × 11 ఎంత, 110. నెక్స్ట్ 10 × 12 120. నెక్స్ట్ 12 అంటే మనకి అంటిల్ జే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అంటే 20 లెస్ దాన్ 20 అయ్యేంత వరకు అంటే 19 లెస్ దాన్ 20 అంటే ఐ వాల్యూ 10, జే వాల్యూ 19 అంటే 19 × 10 190. నెక్స్ట్ ఏమవుతుంది, జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఎంత అయింది, 20 అయింది. 20 లెస్ దాన్ 20 ఫాల్స్ కాబట్టి అగైన్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఆ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి రాగానే నాకు ఒక స్టేట్మెంట్ ఉంది. ఏ స్టేట్మెంట్ ఉంది, ప్రోగ్రామ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో స్పేసింగ్ ఉంది కాబట్టి నాకు స్పేసింగ్ అనేది వచ్చింది. అగైన్ కంట్రోల్ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఐ ప్లస్ ప్లస్కి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ అయ్యాక ఐ వాల్యూ ఎంత,
11 అవుతుంది. అగైన్ చెక్ విత్ కండిషన్ 11 లెస్ దాన్ రోస్, ఐ లెస్ దాన్ రోస్ అని, అంటే 11 లెస్ దాన్ 20, అగైన్ ట్రూ కాబట్టి అగైన్ ఇన్నర్ ఫర్ లూప్కి వచ్చింది. ఇన్నర్ ఫర్ లూప్కి వచ్చేది ఇప్పుడు నాకు జే వాల్యూ ఎంత 10. అగైన్ చెక్ విత్ కండిషన్ జే లెస్ దాన్ కాలమ్స్ అంటే 10 లెస్ దాన్ 20, అగైన్ ట్రూ. అగైన్ నాకు కంట్రోల్ అనేది ఇన్నర్ ఫర్ లూప్లోకి వచ్చింది. ఇన్నర్ ఫర్ లూప్లో నేను రాసిన స్టేట్మెంట్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు ఐ ఇంటూ జే, అంటే ఐ వాల్యూ 11, జే వాల్యూ 10. 11 ఇంటూ 10 ఎంతండి, 110. నెక్స్ట్ ఐ వాల్యూ 11, జే వాల్యూ కూడా 11 అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 11, జే వాల్యూ 12. అలా నాకు కండిషన్స్ ఇన్నర్ ఫర్ లూప్ అవుటర్ ఫర్ లూప్లో ఉన్న కండిషన్స్ ఫాల్స్ అయ్యేంత వరకు సేమ్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ 2-dimensional array ప్రోగ్రామ్. మల్టిప్లికేషన్ టేబుల్ మల్టిప్లికేషన్ని మనం మల్టిప్లికేషన్ ఆఫ్ టేబుల్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనండి. In this lecture we are discussing about what is an array and how many types of arrays are there and how to create an array and how to initialize an array, and also see the application of 2-dimensional array. ఓకేనండి. ఇక్కడ ఈ యూనిట్లో ఈ టాపిక్లో మనల్ని అడిగే పాసిబిలిటీ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ ఇన్ జావా, అంటే మనం అరే యొక్క డెఫినేషన్ రాస్తాము. అలాగే క్రియేట్ యాన్ అరేకి మనం 3 స్టెప్స్ చెప్పాం, డిక్లరేషను, మెమరీ అలొకేషను అండ్ ఆల్సో ఇనిషియలైజేషన్. ఓకేనండి. ఈ ఫీల్డ్స్ గురించి రాస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అరేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది లేదు అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ బై యూజింగ్ జావా, అంటే మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అడగొచ్చు, లేదు అంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడగొచ్చు, లేదు అంటే ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసాం కదండి, టేబుల్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అయినా మిమ్మల్ని క్వశ్చన్ కింద అడగొచ్చు. ఇవి ఈ టాపిక్ నుంచి వచ్చే పాసిబుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై లెక్చర్.